హాయ్ యోస్ ఇవాళ పెసరపిండి నూపప్పు బిళ్ళలు ఎలా చేయాలో చూద్దామండి. వీటిని పెసరపిండి నూపప్పు అప్పాలని కూడా అంటారు. కావాల్సిన పదార్థాలు చూద్దామండి. పచ్చిమిర్చి, అల్లం, నూపప్పు, ఉప్పు. గ్రైండర్లో కొంచెం పచ్చిమిర్చి, అల్లం తీసుకుని పేస్ట్ చేసుకోవాలండి. దీనిని పెసర బియ్యం పిండి అంటారండి. ఒక గ్లాస్ పెసలకి 2 గ్లాస్ బియ్యం వేసుకుని మెత్తగా ఆడించుకోవాలండి. దాంట్లో తగినంత ఉప్పు, మిక్సీలో ఆడి ఉంచుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇది మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని వేడి నీళ్ళతో కలుపుకోవాలండి. లైక్ పూరి పిండిలా కలుపుకుంటే మీకు బాగుంటుంది. చూడండి ఇక్కడ పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 to 15 minutes అలా ఉంచేయండి. ఒక 10 to 15 minutes తర్వాత ఈ పిండిని ఇలా చిన్న బాల్స్ కింద చేసుకోవాలండి. ఆ బాల్స్ ఇలా నూపప్పుతో అద్దుకోవాలండి. అలా తీసుకున్న బాల్స్ ని బొబ్బట్లా రౌండ్ గా ఇలా అత్తుకోవాలండి ఒక కవర్ మీద. ఇలా ఒక బాణీ తీసుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకున్న ఆయిల్లో మనం నొక్కున్న అప్పాన్ని ఇలాగ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పెసరపిండి నూపప్పు బిళ్ళలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ యామ్ మిసెస్ రాజీవ్.